భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 8/9/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్ష పంచమి ఋషి పంచమి ఆదివారం. ఈరోజు ఋషి పంచమి మధ్యాహ్నం 3:35 వరకు, స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 12:47 వరకు, వర్జం సాయంత్రం 6:51 నుండి 8:35 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:28 నుండి 5:17 వరకు, సూర్యోదయం 5:45, సూర్యాస్తమయం 6:28, అమృత గడి తెల్లవారుజామున 5:14 నుండి 6:41 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు ఉదయ శుభకాలం, సాయంకాలం 6:30 నుండి 7:30 వరకు సాయంకాల శుభ సమయం. ఐంద్రవ యోగం రాత్రి 10:28, బాలువ మధ్యాహ్నం 3:35, కౌలవ కరణం తెల్లవారుజామున 4:15. ఈరోజు ఋషి పంచమి, దీన్నే భాద్రపద పంచమి అని ఋషి పంచమి అన్నారు. ఈ ఋషి పంచమి అనగా ఏమిటంటే ఋషుల యొక్క రుణం తీర్చుకునేటువంటి రోజు. అలాగే రజస్వలు అయ్యేటువంటి సమయంలో మంగళవారం, శనివారం, మంచి నక్షత్రంలో కాకుండాను, తిథులు సరైనవి కాకుండాను, ఏ అమావాస్య రోజు రకరకాలుగా రజస్సుల దోషాలు ఉంటాయి. అలాగే ఆడవాళ్ళు బయట ఉన్నప్పుడు ఏదన్నా తెలియక కొన్ని చేసే అపచారాలు, దోషాలు అవి తొలగడం కోసం ఋషి పంచమి వ్రతం అని ఉంటుంది. ఆ వ్రతాన్ని ఈరోజు ఆరాధించుకోవాలి. ఋషుల యొక్క రుణం తీర్చుకోవాలి. ఋషి యజ్ఞాలు, ఋషులకి తర్పణాలు, అలాగే ఋషులకి అర్ఘ్యం ఇవ్వడం, వాళ్ళని తలుచుకోవడం, హోమాలు చేయడం, యజ్ఞాలు చేయడం, వాళ్ళ గ్రంథాలు చదవడం, ఇవన్నీ ఋషుల యొక్క రుణం తీర్చుకునేటువంటి సమయం కాబట్టి ఋషి పంచమి అన్నారు. ఇవాళ ఋషి పంచమి వ్రతం కూడా ఉంది, ఆచరించుకోవాలి. అంతేకాకుండా వినాయక నవరాత్రి మహోత్సవాలలో ఈరోజు 2వ రోజు గణపతిని విశేషంగా ఆరాధించేటువంటి రోజు అన్నమాట. ఈరోజు జగద్వందమేకం పరాకారమేకం గణానాం పరంకారణం నిర్వికల్పం జగత్కల్పహారకం తారకం తం మయూరేషవంజం నతస్మో నతస్మహ అన్నారు. అలాగే ఈ వినాయక యొక్క ఆ నవరాత్రుల్లో 2వ రోజు ఎవరిని ఆరాధించాలి అంటే కనుక మనకు విశేషంగా ఈరోజు చెప్పినటువంటి గణపతి తరుణ గణపతిని ఆరాధించమన్నారు. ఈ తరుణ గణపతి ఎలా ఉంటారు? ఈయన పాశాంకుశపోపకపీస్త జంబూపలం తిలం చక్షుమాపీన హస్తే అంటున్నారు. ఈ తరుణ గణపతి రక్తవర్ణం ఎర్రగా ఉంటాడు అన్నమాట. ఎరుపు రంగులో ఉండి కుడి చేతిలో 8 ఉన్నప్పటికీ కూడా 8 చేతులు ఉంటాయి. 8 చేతులు ఉన్నప్పటికీ కూడా కుడి చేతిలో కొద్ది తేడాతో ప్రియవల్లభ లేదా వెలగపండు, నేరేడు పండు, వరికంకి, చెరుకుగడ, కుడుము, అంకుశము, పాశము, స్వదంతము ఈ గణపతి చేతుల్లో కనిపిస్తాయి. కుడి చేతిలో ఇలా 4, ఎడమ చేతులు 4, ఇలాగైనా 8 చేతులతో కపిల వర్ణంలో ఉండేటువంటి తరుణ గణపతిని ఈరోజు ఆరాధించడం విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి అని చెప్పడం జరుగుతోంది. ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది. ధనస్సు, కుంభ, మీన రాశుల వారికి అనుకూలంగా ఉంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో విశేషంగా మనకి ఏం చెప్పారంటే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే చతుర్భుజ వాం చతుర్భుజాయ నమః అని నారాయణుడికి పేరమన. 4 బాహువులతో విలసిల్లేటువంటి వాడు. అవి ఏమిటయ్యా అంటే 4 చేతుల్లో ఏముంటాయనికి? శంఖము, చక్రము, గద, పద్మము తన 4 బాహువుల్లోనూ ధరించి ఉండువాడని పురాణ ప్రసిద్ధి. శంఖము దేనికి? ప్రణవానికి ప్రతి ఓంకారధ్వని. అందులోంచి వేదాలు ఓంకారము ప్రణవం అన్నమాట. చక్రము కాలము, గద దుష్ట శిక్షణార్థం, పద్మం పవిత్రమును సూచించుచున్నది అని విజ్ఞుల యొక్క అభిప్రాయం. ఈ చిహ్నాలు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, అంతఃకరణ చతుష్టయములుగా సూచించిన మరికొంతమంది అభిప్రాయంగా చెప్పారు. అందుకే స్వామిని చతుర్భుజాయ నమః శంఖమేమో ప్రణవాన్ని,
చక్రం ఏమో మనకి ఆ కాలాన్ని తెలియజేసిన గద దుష్ట శిక్షణార్థం, పద్మం పవిత్రతని సూచిస్తుంది. ఈ 4 భుజాల మీద చేతులతో ధరించినటువంటి వాడు కాబట్టి నారాయణుడికి చతుర్భుజాయ నమః అని ఈరోజు చెప్పారు. అలాగే మన గణపతికి కూడా చెప్పుకోవచ్చు. అప్పుడు గణపతికి ఈరోజు చక్కగా మనకి 8 భుజాలు తరుణ గణపతి అని చెప్పుకున్నాం ఇందాక. ఈ గణపతికి పాశాంకుశధరం దేవం జాయే సిద్ధి వినాయకం. పాశము, అంకుశము, అభయము ఈ మోదకాన్ని ధరించి ఉంటాడు సిద్ధి వినాయకుడు. తరుణ గణపతి మనకు చెప్పే 4 నేరేడు పండు, వెలగపండు, వరికంకి, కూడుము, పాశము, అంకుశము ఇవన్నీ కూడా అభయముద్ర, మోదకము అని ధరించి ఉంటాడు ఈయన. కాబట్టి ఒక చేతిలో పాశము, ఒక చేతిలో అంకుశము ఉంటాయి. పాశం ఎవరి చేతిలో ఉంటుందండి? వరుణదేవుడి చేతిలో పాశం ఉంటుంది. ఇంకెవరి చేతిలో ఉంటుంది? యముడి చేతిలో పాశం ఉంటుంది. మరి గణపతి చేతిలో పాశం ఉండడం ఏమిటి అనే సందేహం కలగాలి. ఎవళ్ళైతే దుర్మార్గులు, దుష్టులు ఉన్నారో వాళ్ళ పాశంతో వేసి అంకుతంతో నరికి పాడేస్తాడు గణపతి. ఎవరైతే భక్తులు తరించలేకుండా బాధల్లో ఉన్నారో, తన ఆర్తిగా పిలుస్తూ ఉన్నారో, ఆరాధిస్తూ ఉన్నారో అటువంటి భక్తుల్ని పాశంతో దగ్గరికి తీసుకుని వాళ్ళకి మోదకాన్ని, ఈ కుడుముని పెడతాడు. వాడు ఆనంద ప్రసాదం అన్నమాట. ఈ విధంగా అభయాన్ని, నేనున్నాను మీకేం పని, ఆరాధించండి అని ఆ ఫలితాన్ని ప్రసాద రూపంలో ఫలితాన్ని ఇచ్చేటువంటి, అభయాన్ని ఇచ్చేటువంటి వాడు. కాబట్టి ఈ గణపతిని ఈ విధంగా కూడా ఆరాధన ఆయన కూడా చతుర్భుజుడు, అష్టభుజుడు ఇలా రకరకాల రూపాలలో, షోడశ రూపాలలో కూడా గణపతిని ఆరాధిస్తారు. మిగతా ఈవేళ 2వ రోజు గణపతిని విశేషంగా ఆరాధించి అందరూ కూడా తరించండి. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.